స్థాయికి చేరడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే మంగళగిరి జనాభాకి దగ్గరగా ఒక 3 లక్షలు 4 లక్షల జనాభా ఉన్నారు. ఇక్కడ మొత్తం కలిపితే ఎన్ని సెటరేట్ అయ్యో 4 లక్షల జనాభా అక్కడికి రావాలి అంటే అది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి. కాబట్టి ముందు అసలు ఒక మంగళగిరి స్థాయికి రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఇక గుంటూరు స్థాయికి విజయవాడ స్థాయికి రావడానికి అది కూడా పూర్తిగా డబ్బులన్నీ రాష్ట్రానికి ఎక్కడా ఖర్చు పెట్టకుండా ఓన్లీ దాని మీదనే ఖర్చు పెడుతూ ఉంటే ఒక 25-30 ఏళ్ళకి ఒక గుంటూరు స్థాయికో విజయవాడ స్థాయికో. అప్పటికి రాజు ఎవడు, రెడ్డి ఎవడు, ముఖ్యమంత్రి ఎవడు, హోంమంత్రి ఎవడు, రాష్ట్రం ఏంటి, ఇంకా మిగతా రాష్ట్ర ప్రాంత బ్రతుకేంటి, ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్. కేసీఆర్ కాళేశ్వరం అనే ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెడితే చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెట్టాడు. రైతుల పట్ల సానుభూతి చూపెడదాం, కానీ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కూడా సానుభూతి చూసుకోవాలి కదా మనం. అన్ని విషయాల్లో ఈ 5 ఏళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ విషయంలో తగ్గలేదు. ఒక ప్రజలకు ఇచ్చే సంక్షేమం కానీ అన్నీ కూడా ఆయన చెప్పించి చేసుకునే దాంట్లోనే ముందుకెళ్ళారు. ఒక్క రాజధాని వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గారా, లేదంటే ఆయన వ్యూహంలో రాజధాని పేరుతో ఒక గేమ్ ఏమన్నా ఆడారా? అతని చేతిని కట్టేశారు కదా పూర్తిగా. అతనికి అడ్డుపడుతూ వచ్చింది 3 రాజధానులు